సొంత తల్లిని డబ్బులకి అమ్ముకునేవాడు ఏం చేస్తాడు? వాళ్ళు ఇవ్వలేదు, నాన్నబోళ్ళు లేవు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది ముస్లిమ్స్ మాకు ఇరాన్ అంటే మరి వెళ్ళిపోవచ్చు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఇంకా మత రీజన్ పరంగా అయినా సరే మరి వాళ్ళు ఒకటే వస్తారు కదా, దాని పరంగా సపోర్ట్ చేసుకుంటున్నారేమో. మరి మన భారతదేశం హిందువులకి ఏ దేశం సపోర్ట్ ఉంది? ఏ దేశం అని ఉందా మనం చేయడానికి? ఇప్పుడు ఏదో పాప మాటలుగా పెద్ద ఆయన మోడీ గారు లేకపోతే ఎవడన్నా కాపాడేవాడు ఉన్నాడా హిందువుల్ని? ఎవరు చంపేసిన ఎవడన్నా మాట్లాడేవాడు ఉన్నాడా? ఏ రాజకీయ నాయకుడైనా సరే ఓట్ల కోసం ఎవడైనా మాట్లాడతాడు తప్పితే హిందువుల కోసం మాట్లాడి ఎదరికొచ్చేవాడు ఎవడో లేడు. ఆ టయానికి ఎవడు రావట్లేదు. మరి వీళ్ళు మనుషులు అనుకోవట్లేదో లేదంటే మరి గుళ్ళు పడగొట్టేది ఏం చేసినా సరే ఎవడు మాట్లాడతలేదు. మరి ఎందుకు మాట్లాడతలే తెలియట్లే. కొన్నాళ్ళు ఇలాగే ఇంకొక 50 సంవత్సరాలు పోతే వాళ్ళ జనాభా పెరిగిద్ది. ఆ పెరిగిన తర్వాత ఇంకా ఈ రాజకీయ తల్లిదండ్రి దెబ్బ కొట్టారని మార్చేస్తున్నాం వాళ్ళని. ఒకసారి హిందువుల జనాభా తగ్గిందంటే ఎందుకు? ఆర్ఎస్ఎస్ అనేది ముందర మీరు తెలుసుకుని మాట్లాడుతున్నా. అది తెలుసుకున్నాక మీరు నన్ను అడిగితే తెలిసిద్ది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నామండి. ఈ మధ్యకాలంలో కనపడలేదు. దానికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే మనుషులు చంపమని చేయమని లేదు. ఏంటంటే అది ధర్మాన్ని కాపాడడానికి, మన హిందువుల మీద కానీ ఏదైనా దండయాత్రకు వచ్చినా ఒక మనకంటూ ఒక సంస్థ ఉంది, ఒక ఆర్ఎస్ఎస్ అనేది ఉంది, కాపాడద్దని చెప్పి జనాలకు ఒక ధైర్యం. అది ఇలా దేశం ఉండాలని చెప్పి, అంతేగాని దాని మీద ఏదో అలా చంపేయాలని కొట్టేయాలని దాని మీద అలాంటి దాడి చేసి స్పందిస్తారు అన్న. ఏదైనా సరే ఇప్పుడు సమాజంలో తిరుగుబాటు రావాలి, మనోళ్ళు కూడా ఇంకా తిరగబడాలి. మొన్నాడెవడో కోప పని గురించి మాట్లాడుతున్నాడు, దాని గురించి అవసరమా? ఇప్పుడు ఇంతమంది మా హిందువులు చచ్చిపోయినప్పుడు ఎవడు మాట్లాడినప్పుడు లేదు. కానీ ఒకవేళ నన్ను పోలీస్ స్టేషన్లో అయినా చేసినా సరే నేను భయపడను. ఎందుకంటే అన్నట్లు తెగించాం మేము చావుకు కూడా. అందుకని నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను, ఎక్కడైనా మాట్లాడతాయి. చావుకు కూడా తెగించే ఉన్నాం మేము. ఎవడొచ్చినా మేము భయపడం. అది ఓకే సార్. ఇదే కలయిక ఇంతకు ముందు కనపడింది కానీ ఇప్పుడు మన హిందువుల్లో లేదు. తిరగబాటు వచ్చింది, నీకు 80% తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో కానీ ఇక్కడ ప్రతి స్టేట్లో కూడా, వెస్ట్ బెంగాల్ ఉంది మమతా బెనర్జీ, వెళ్తే మామూలుగా అక్కడ హిందువులు ఎంత తిరగబడుతున్నారు చూడండి. ఏ స్టేట్లో అయినా సరే హిందువులు తిరగబడుతున్నారు. అది జనాలకు కూడా తెలుస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే 10 వీడియోలు వస్తే అందులో 5-6 వీడియోలు హిందువుల గురించే వస్తున్నాయి. ఇది ఇలా చేశారు, ఇలా గుళ్ళని ఎలా చేశారు, ఇలా చంపారు, అవన్నీ తెలుస్తుంది కదన్నా. తెలిసి కూడా కొంతమంది జనం ఏంటంటే సెక్యులర్ అంటారు చూడు, అంటే అందరూ అన్ని మతాలు సమానమే, మేము అన్ని మతాలను పూజిస్తాం, గౌరవిస్తాం. రేపు పొద్దున వాళ్ళ జనాభా ఎక్కువైందనుకో, వీడు ఎక్కడ ఉంటాడు? బొబ్బోవాళ్ళు వెళ్ళి. కానీ మన హిందువుల్లో కూడా చాలా మంది క్రిస్టియన్స్ లో పరంగా ఆ దేవుని కానీ లేదా డబ్బులు కాసిపడి చాలా మంది మారుతున్నారు. అది కంట్రోల్ చేయగలిగిద్దాం మన ఆర్ఆర్ఎస్? ఇప్పుడు ఒక మాట అన్న, ఇప్పుడు ఒక మాట, తల్లిదండ్రి దెబ్బ కొట్టారని మార్చేస్తున్నాం వాళ్ళని లేదు. ఇప్పుడు బట్టలు 100 జతలు వేసుకుంటాం, కన్న తల్లిదండ్రిని మార్చుకోలేం కదా. మార్చేయడం అంటే ఉంటారు ఎవడో సొంత తల్లిని నమ్ముకున్నాడు, సొంత తల్లిని డబ్బులకి అమ్ముకునేవాడు ఏం చేస్తాడు? ఇక అంతే కదా. అలాంటి వాడు మారుతాడు. ఇప్పుడు మా అమ్మ బాబు దెబ్బ కొట్టారని నేను మారిపోతానా? లేదు మా అమ్మ బాబుని మార్చేస్తానా? ఇప్పుడు నా తండ్రి నాకు ఉన్నప్పుడు ఎవడో తండ్రిని ఎవడో తల్లిని నా తల్లి ఎలాగ అనగలుగుతా? అనలేను కదా. వచ్చినా సరే ప్రతి గుడి కూడా గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో ఉంది. ఒక చర్చ్ కానీ మసీద్ కానీ ఏ గుడికి దేనికి గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ లేదు. మరి గుడి మీద వచ్చిన డబ్బులన్నీ మైనారిటీలు కానీ వెళ్తుంది. మరి హిందువులు వెళ్ళి దాంట్లో చందా ఎత్తేనే కదా. ఇప్పుడు కరెంటు పని చేసేవాడికి కానీ, ఆర్మీ పని చేసేవాడికి కానీ, పోలీస్ శాఖ వాళ్ళకి కానీ, గవర్నమెంట్ ఆఫీసర్ జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఈ గుళ్ళ మీద వచ్చిన డబ్బులే కదా. మరి గుళ్ళకి చందా చేస్తారు, మీ గుడికి అయితే డబ్బులు వేయించుకుంటారని మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడతారు? ఏం అర్థం కాదు. ముందర ఏంటంటే చదువుకోవాలి, సెన్స్ ఉండాలి, జనరల్ నాలెడ్జ్ తెలియాలి, తెలిసి మాట్లాడితే ఏదైనా తెలియగలిగింది. చదువు లేకుండా 10th క్లాస్ చదివి మూర్ఖులతో స్నేహం చేసేసి ఊర్లో నుంచి వస్తారు. తిరుపతి దేవస్థానం నన్ను అడిగితే హిందువులు మాత్రమే ఉండాలి అక్కడ. ఎందుకంటే మన గుళ్ళు కాడ వాళ్ళు పెట్టడం ఏంటయ్యా? మన గుళ్ళు కాడ వాళ్ళ షాపులు పెట్టడం ఏంటి? వాళ్ళు గుళ్ళు కాడ పెట్టుకోమనండి, వాళ్ళు దానికంటే బతకమనండి. అదే కదా. ఇప్పుడు మన గుళ్ళు కాడ వాళ్ళు పెట్టడం ఏంటి, వాళ్ళు బతకడం ఏంటి? మనం ఎట్టెళ్ళి బతకాలి. ఇప్పుడు హిందువులకి ఏదైనా దేశం ఉందా? అంటే మన హిందువుల సంపద తింటున్న గవర్నమెంట్ కానీ దీని మీద స్పందించాలి కదా. ఎందుకని స్పందించట్లేదు? హిందువులకి వేరే దేశం ఉందా? ఏదైనా దేశం ఉందా? పోనీ మీరు చెప్పండి. హిందువులకి ఆపద వచ్చిందంటే ఏదైనా దేశం ఉందా? పోనీ ఏదైనా ఊరుందా? పోనీ వాళ్ళకి ఆపద వచ్చిందంటే ఎన్ని దేశాలు ఉన్నాయి? మరి మనం తెలుసుకోవాలి కదా. మన వాళ్ళు ఎంతవరకు ఏంటంటే కందిపప్పులు ఇవ్వలేదు, ఉప్పులు ఇవ్వలేదు, మాకు అమ్మ వాళ్ళు ఇవ్వలేదు, నాన్నబళ్ళు ఇవ్వలేదు, లేదంటే కొన్ని కారణాలుగా నాకు డబ్బు సంపాదించట్లేదు,
వీటిలో పడిపోతున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళని మతం పరంగానే బతుకుతున్నారు. వాళ్ళు మతం పరంగానే బతుక్కుంటే మతం పరంగా ఉంటున్నారు. మరి మన వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? మన జనాభాను కూడా పెంచాలి నన్ను అడిగితే. ఎందుకంటే మనం కూడా 3-4 కనాలి. కంటేనే మన జనాభా పెరిగితేనే మన ఫ్యూచర్ జనాభా పిల్లలు కానీ బతకగలుగుతారు. లేదంటే ఎక్కడ బతుకుతారు? ఇది నేను ఎక్కడైనా మాట్లాడతాను, నాకు ఎవడో దగ్గర భయం లేదు, అది దమ్ము ధైర్యంగా మాట్లాడతాను. సూపర్.